భాషని ఎలా క్రియేట్ చేయాలి యూవిన్లో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా యూవిన్ వ్యాక్సినేటర్ లాగిన్లోకి వచ్చి మీకు ఇక్కడ ఆప్షన్ మీరు ఇక్కడ పైన ఉన్న మూడు క్లిక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆశా మేనేజ్ డాష్ బోర్డు, ఆశా మేనేజ్మెంట్ అని. మన ఆశా మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ మనకు సంబంధించిన ఫెసిలిటీ ఏదైతే ఉందో పిఎస్సి పేరు, ఆ పిఎస్సిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెషన్ సైట్స్లో ఏ సెషన్ సైట్కి ఆశాని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సెషన్ సైట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇక్కడ క్రియేట్ ఆశా యూజర్ అని ఉంటారు. ఈ క్రియేట్ ఆశా యూజర్ మనం సెలెక్ట్ చేసి సంబంధించిన పేరు ఏదైతే ఉందో ఆ పేరుని మనం సెలెక్ట్ చేసి సంబంధించిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ మనం యాడ్ చేయాలి. చేసిన తర్వాత జెండర్ యాడ్ చేయాలి. జెండర్ యాడ్ చేసిన తర్వాత సెషన్ సైట్ ఏదైతే వస్తుందో ఆ సెషన్ సైట్ని మనం టిక్ కొట్టాలి ఆశాకి. ఇక టైప్ ఆఫ్ మొబిలైజర్లో మనం ఆశాని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టినప్పుడు ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లొకేషన్ అని మనకు కనిపిస్తుంది. అంటే యాడ్ అవ్వలేదు, ఆశాని క్రియేట్ చేయలేకపోయాము. అంటే సమస్య ఎక్కడ వచ్చింది, ఎల్జిడి విలేజ్ అనేది సెషన్ సైట్కి మనం యాడ్ చేయాలి. కాబట్టి మనం మన మెడికల్ ఆఫీసర్ లాగిన్లో మన మెడికల్ ఆఫీసర్ని సంప్రదించి మెడికల్ ఆఫీసర్ లాగిన్లోకి మనం వెళ్ళినప్పుడు ఈ యూఐపి వ్యాక్సిన్ సెషన్ సైట్స్ అంటే మెడికల్ ఆఫీసర్ లాగిన్లో ఏదైతే మనకి సెషన్ సైట్కి మనం విలేజ్ యాడ్ చేయాలో ఆ సెషన్ సైట్స్ అనే ఆప్షన్ దగ్గర మనం వచ్చి యూఐపి వ్యాక్సిన్ సెషన్ సైట్స్లోకి వచ్చి సంబంధించిన సెషన్ సైట్కి మనం విలేజ్ యాడ్ చేయాలి. కాబట్టి అది ఏ సెషన్ సైట్ ఆ సెషన్ సైట్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ సెర్చ్ కొట్టగానే మనకి ఇక్కడ సెషన్ సైట్ పేరు కనిపిస్తుంది, చెల్లమ్మ గారి పాలెం అని. చెల్లమ్మ గారి పాలెం అనే సెషన్ సైట్ దగ్గర ఇక్కడ యాక్షన్స్ అనే బటన్ ఆప్షన్ ఉంది, 3 డాట్స్. ఈ 3 డాట్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఎడిట్ సెషన్ సైట్ డీటెయిల్స్లో ఎంటర్ అయ్యి మనం అడ్రస్ అండ్ లొకేషన్ అంటే సెషన్ డీటెయిల్స్లో కాకుండా అడ్రస్ అండ్ లొకేషన్లోకి వచ్చి మనం ఇక్కడ కిందకి మన ఫుల్ అడ్రస్కి ఇలా కిందకి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఎల్జిడి విలేజ్ అని మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఎల్జిడి విలేజ్లో మనం సంబంధించిన ఎల్జిడి విలేజ్ని మనం మెన్షన్ చేయాలి. ఎల్జిడి విలేజ్ మనం మెన్షన్ చేసి కింద ఉన్న ఆప్షన్ బ్లూ కలర్లో అప్డేట్ అనే దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఎల్జిడి విలేజ్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మరలా మన వ్యాక్సినేటర్ లాగిన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆశా మేనేజ్మెంట్ ఇక్కడ పైన ఉన్న 3 గీతలను క్లిక్ చేసి ఆశా మేనేజ్మెంట్లోకి వచ్చి ఎవరైతే ఆశాని మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ సెషన్ సైట్ ఆ సంబంధించిన ఫెసిలిటీ పిఎస్సి పేరుని సెలెక్ట్ చేసుకొని సెషన్ సైట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆశాది ఇక్కడ క్రియేట్ ఆశా మీద మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ పేరు మొబైల్ నెంబర్ నమోదు చేయమని వస్తుంది. అప్పుడు మనం సంబంధించిన ఆశా ఎవరో ఆశా పేరుని మనం మెన్షన్ చేయాలి. జయమ్మ అనే పేరు మనం సెలెక్ట్ చేసి అలాగే మొబైల్ నెంబర్ మనం మెన్షన్ చేయాలి. మొబైల్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ మనం మెన్షన్ చేసి సెషన్ సైట్స్లో ఆమె ఏ సెషన్ సైట్కి సంబంధించిన ఆ సెషన్ సైట్ ఆ సెషన్ సైట్ మనం సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఎల్జిడి విలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎల్జిడి విలేజ్లో మనం పాకలా అని మెన్షన్ చేసుకొని ఇక్కడ టైప్ ఆఫ్ మొబిలైజర్లో ఆశా అని మనం పెట్టి సబ్మిట్ కొట్టగానే ఆశా క్రియేటెడ్ ఆశా యూజర్ సక్సెస్ఫుల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైంది కదండి. ఈ వీడియోలో ఒకవేళ మనకి ఆశా కానీ క్రియేట్ అవ్వకపోతే మనం మెడికల్ ఆఫీసర్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ ఎల్జిడి విలేజ్ని అప్డేట్ చేసుకొని సెషన్ సైట్కి అప్పుడు మనం ఆశాని ఇలా క్రియేట్ చేసుకోవడం కుదురుతుంది ఈ విన్లో. థ్యాంక్ యూ అండి.